యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడిని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమును, ఆయన సత్యము తరతరములును. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలు కూడా స్తుతుల సింహాసన మీ మహాకృపను బట్టి, దయను బట్టి గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు మీరు మమ్మలను కాపాడుతూ, పోషిస్తూ, జీవింపచేస్తూ మా జీవాన్ని మాలో ఉంచి ఈ దినమున మరొకసారి ఈ మాసము మొదటి పునరుద్ధాన దినమునందున మిమ్మల్ని స్తుతించేటువంటి భాగ్యము మీరు మాకు ఇచ్చినందుకై మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. చేరించిన ప్రియులను దీవించండి, ఆశీర్వాదించండి. రావాల్సినటువంటి వారిని సకాలంలో నడిపించండి. అందరము ప్రభా సమయానుకూలంగా మీ పరిశుద్ధ మందిరములో సమకూడి సర్వోన్నతుడైన దేవుడు అయినటువంటి మిమ్మలను స్తుతిస్తూ, గణపరుస్తూ, మహింపరిచే భాగ్యం మీరు మాకు అనుగ్రహించమని, ఇదో ప్రభా మాకు కేవలము నీ నామముకి మాత్రమే మహిమ కలుగు రీతిగా మమ్మల్ందరినీ పరిశుద్ధాత్మశక్తితో నింపి మా హృదయాంతరంగములను, మా పెదవులను, స్వరములను దహించు అగ్ని అయినటువంటి మీరు దహించి అపవిత్రతను తెలిసి శుద్ధీకరించి పరిశుద్ధులు అయినటువంటి మిమ్మలను పవిత్రమైనటువంటి మనసును, హృదయాలు, పెదవులతో ప్రభా స్తుతించి ఆరాధించడానికి కావలసిన మీ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ, ఈ ఆరాధన అంతా కూడా తండ్రి మీ నామములకు మహిమకరముగా, మా జీవితాలకు తండ్రి ఆశీర్వాదకరముగా ఉండటకు సహాయం దయచేయండి. మీరు మమ్మల్ని ప్రేమించిన దేవుడు ప్రభువా, మా కొరకై కుమారుడుగా భూమి మీదకు మరుగు తెచ్చి మా అందరి నిమిత్తము కలవరశిలలో ప్రాణం పెట్టినటువంటి దేవుడు, మరణించి సమాధి చేయబడి మరణమును జయించి తిరిగి లేచిన మహిమోన్నతుడు, మహిమలోనికి ప్రవేశించిన మహా గొప్ప దేవుడు, అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అట్టి యేసుక్రీస్తు నామములో మాకు అట్టి పునరుద్ధాన బలాన్ని మీరు ఇచ్చారు. అట్టి పునరుద్ధాన శక్తితో ప్రభువా మేము మిమ్మలను పరిశుద్ధాత్మ వరము ద్వారా తండ్రి అభిషేకింపబడి గణపరిచే భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తూ, మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తూ ఉండగా ఈ ఆరాధనలో పాల్గొని మిమ్మల్ని మహిమపరుస్తున్న వీళ్ళందరినీ కూడా మీరు దీవించమని యేసు జీవం కలిగినటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 16వ కీర్తన పాడుతూ దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతిద్దాం. యెహోవా నామమును లాలించెను, తన మహాదయను గణించెను అనేటువంటి కీర్తనను పాడుతూ దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 16వ కీర్తన పాడుతూ దేవుని నామాన్ని కనపడుతాం. యెహోవా నామమును లాలించెను, తన మహాదయను గణించెను.
యెహోవా నా మొర ఆలించెను, తన మహాదయను నన్ను కరుణించెను. ఆహానిశలాడి నవీనుడగునా దుబాయినేడు దొనికరించి మణిపెను. యెహోవా నా మొర ఆలించెను, తన మహాదయను నన్ను కరుణించెను. పిశాచి గడని కొట్టెను, తన వశమునకు నిలువబెట్టెను. ప్రశాంత మధురసు నిశాంతమున చేసి సేదరించెను. యెహోవా నా మొర ఆలించెను, తన మహాదయను నన్ను కరుణించెను. మదవలములు నామని తన ప్రతీక వాక్యం కుశామతి. ఏ జనునికి గురించి పాపము మొదలు నరికి చేచెను. యెహోవా నా మొర ఆలించెను, తన మహాదయను నన్ను కరుణించెను. అనీతి వస్త్రమే ధరించెను, యేసునాథు రక్తమున ముంచెను. వినోదయుందని సలోనియన్నడు జనములను ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొర ఆలించెను, తన మహాదయను నన్ను కరుణించెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపై శిలానికను సుఖకలాపము మనసులో నిలిపెను. యెహోవా నా మొర ఆలించెను, తన మహాదయను నన్ను కరుణించెను. అగణ్యపాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని కాచక తెరించి కృతితో భవించి పాపము దిగులు స్వరసుగా నన్ను యెహోవా నా మొర ఆలించెను, తన మహాదయను నన్ను కరుణించెను. ఆర్నిశలని సహీనులగునా దుబాయినేడు దొనికరించి మణిపెను. యెహోవా నా మొర ఆలించెను, తన మహాదయను నన్ను కరుణించెను. లేచినబడి పరిశుద్ధ గ్రంథంలో నుండి 51వ కీర్తనను ఉత్తర ప్రకృతి రీతిగా చదువుకున్నాం. సేవకు స్మృతిగా ఇచ్చి ఆ లేఖన భాగాన్ని ఉత్తర ప్రకృతి రీతిగా చదవాలని నేను ఆహ్వానిస్తున్నాం. 51వ కీర్తన. పరిశుద్ధ దినములుగా ఏర్పాటు చేయబడిన వేదపట్నంలో నుంచి ఉత్తర పత్రికగా
నా దోషము పోనట్లు నన్ను బాగుగా కడుగును, నా పాపము పోనట్లు నన్ను పవిత్రపరచును. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపమెల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలం నిత్య విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగపడదు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున జ్ఞానం తెలియజేయదు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషమును నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయు దేవా, ప్రతాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నిన్ను స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిని ఎడల నేను అర్పించను. దహనబలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సీయోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహనబలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగు. అప్పుడు నీ బలిపీఠం మీద కోడెలను అర్పించెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆ రీతిగా నిలబడదాం. మనము ఏమై ఉన్నామో దేవుని యొక్క సన్నిధానంలో మనల్ని మనము పరిశీలించుకుందాం. ప్రభువా, ఒకవేళ నా అంతరంగంలో పాపము ఉన్న ఎడల దయతో నన్ను మన్నించు, సమ్మతి గల మనసు కలగజేయ ప్రభువా. తండ్రి, పాపినైనటువంటి నన్ను క్షమించు అని దేవుని యొక్క సన్నిధానంలో ఎవరికి వారిని ఒక నిమిషము ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. ఈ సమయంలో కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా, మా పాపముల చేత, మా అపరాధముల చేత మేము చచ్చిన వారమై ఉన్నప్పుడు మీరు రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభువారిగా ఈ భూలోకంలోనికి వచ్చి మానవులందరి కొరకు ప్రభా కల్వరిలో మీరు చిందించిన తండ్రి కార్చిన రక్తధారంలో మా పాపములను పరిహరించి తండ్రితో మాకు సమాధానము, సహవాసాన్ని ఏర్పాటు చేసినటువంటి తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. అట్టి సహవాసానికి మరలా ఒకవేళ మేము దూరమై ఉన్నామేమో, మా అంతరంగంలో ప్రభువా ఏమైనా పాపము తండ్రి ఇల్లు కట్టుకొని ఉన్నదేమో,
యేసుక్రీస్తు నామములో ప్రభా క్షమించండి. మా శుద్ధ హృదయమును కలుగు చేయండి తండ్రి. రక్షణ ఆనందంలోనే మేము జీవించటకు సహాయం దయచేయండి. అలా ప్రభా మా అందరికీ మీ సహాయం దయచేసి మీకు మహిమకరముగా మేమందరం జీవించండి, సహాయం అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందామండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి మరొక కీర్తన పాడుకుందాం. 307వ కీర్తన. ఏ ప్రభు యేసు, ఏ ప్రభు యేసు, ఏ ప్రభు దేవసుత సిల్వధర పాపధర అనేటువంటి పాటను పాడుతూ దేవుని పరిశుద్ధ నామాన్ని గణపరద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 307వ కీర్తన పాడుతూ దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతిద్దాం. ఏ ప్రభు యేసు, ఏ ప్రభు యేసు, ఏ ప్రభు దేవసుతా సిల్వధర పాపహర శాంతికర. ఏ ప్రభు యేసు, ఏ ప్రభు యేసు, శాంతి
పరిశుద్ధ లేఖనాలను చదువుగా విందాం. పాత నిబంధన పాఠం నుండి సమయలు రాసినటువంటి 2వ గ్రంథం 9వ అధ్యాయం. సమయలు రాసినటువంటి 2వ గ్రంథము 9వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల వరకు సహోదరుడు కూచిపూడి దినేష్ గారు వచ్చి ఆ లేఖన భాగాలను చదువుతారు. సమయం రాసిన 2వ గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. దినము కొరకై ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగం సమయలు రాసిన 2వ గ్రంథము 9వ అధ్యాయం 1-8 వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను. సౌలు కుటుంబమునకు సేవకుడకు సీబాయను ఒకడుండగా వారు అతని దావీదునకు విలువ నమ్మిరి. రాజు సీబావు నీవే కదా అని అడుగగా అతడు నీ దాసుడనైన నేనే సీబాను అనెను. రాజు యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడుగగా సీబా యోనాతానుకు కుంటికాలు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసింది. అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగగా సీబా చిత్తగించుకు అతడు లోదేబార్లో అమ్మీయేలు కుమారుడకు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబార్లో ఉన్న అమ్మీయేలు కుమారుడకు మాకీరు ఇంట నుండి అతని రప్పించాను. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషేతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషేతు అని అతనిని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడనైనా నేనున్నానని. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతుము. మరియు నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీయగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడునైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనకు నేను ఎంతటి వాడను అని దేవుడి పరిశుద్ధ వాక్యం ఇంట్లో దీవించుకున్నాను. ధర్మశాస్త్ర
అపోస్తుడైనటువంటి పౌలుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 31వ వచనం లేఖన భాగంలో సహోదరి మంజుష వచ్చి లేఖన భాగాలను చదవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. క్రొత్త నిబంధన పాఠ్యభాగము అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 31వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడింది. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మరి మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినినో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుచ్చియు రక్తమును గుచ్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును. ఆమేన్. ఇది మొదటి వారం కనుక ప్రత్యేకమైనటువంటి మాటలు లేవు కనుక విజ్ఞాపన ప్రార్థన చేయగా మనం విందాం. విజ్ఞాపన ప్రార్థన చేసేటువంటి వారు కూడా అవసరమైనటువంటి విజ్ఞాపనను చేసి క్లుప్తంగానే చేయాలని ప్రభు పేరిట ముందుగానే మనం చేస్తున్నాం. పురుషుల్లో నుంచి మన సెక్రటరీ గారు మోజస్ సంరాజ్ గారు పురుషుల్లో నుంచి విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. స్త్రీల్లో నుంచి కేజీఆర్ మేడం గారు ప్రార్థన చేస్తారు. భూమి ఆకాశం సృజించి గొప్ప దేవ తండ్రి ప్రభువ సర్వోన్నతుడ మహోన్నతుడ సర్వాధికారి మీ నామములకు స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాం తండ్రి. ఈ పునరుద్ధాన దినమున మమ్మల్ని సజీవులుగా మీ మందిరానికి చేర్చి మిమ్మలను ధ్యానించుటకు మహిమపరచుటకు ఘనపరచుటకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుచున్నాము ప్రభువా. అయ్యా, మేము ఇక్కడ చేరి మిమ్మల్ని ధ్యానించుచుండగా మీరు మా మధ్య ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము తండ్రి. ఇంకా ఈ ఆరాధనకు రావాల్సిన వారిని త్వరపడి వారిని వేగమే మందిరానికి చేర్చండి, సురక్షితంగా చేర్చమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఈ సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై జరుగుతున్నటువంటి పరిచర్యలో మీరు మీ ఆలోచనలను మీకు ఆమోదయోగ్యమైనటువంటి కార్యాలు ఈ సంఘంలో జరిగేలా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా, స్థిరపరచండి. ఇప్పటికీ ఇంకా మీ పట్ల విశ్వాసము లేని వారిని మీరు తాకండి ప్రభు.
హృదయంలో మీరు కొలువై ఉండండి, వారిని శుద్ధీకరించండి, వారిని పరిశుద్ధులుగా తయారు చేయండి. మీ నామం పట్ల వారు విశ్వాసంతో మందిరానికి వచ్చి మిమ్మల్ని ధ్యానించి మహిమపరిచే బిడ్డలుగా వారిని తయారు చేయమని మిమ్మల్ని వేడుకొంచున్నాము ప్రభువా. అదేవిధంగా ప్రభువా, సండే స్కూల్ చిన్నారులను ఆశీర్వదించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. స్త్రీల సమాజం వారిని, వారి పరిచర్యను ఆశీర్వదించండి. అలాగే సంఘ కార్యవర్గాన్ని దీవించండి ప్రభువా. మీ ఆలోచనలను ఇవ్వండి, మీ కార్యములను నెరవేర్చి బిడ్డలుగా సంఘ కార్యవర్గాన్ని తయారు చేయండి. అదేవిధంగా ప్రభువా, సంఘ సభ్యులు వారి కుటుంబాలన్నింటినీ మేము మీ పాదముల చెంత గుర్తు చేసుకుంటున్నాం తండ్రి. వారికి ఏ అవసరాలు ఉన్నాయో వాటన్నింటినీ మీరు తీర్చమని, సహాయం చేయమని మీ పాదమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి. అదేవిధంగా ఈ సంఘ సభ్యుల్లో కానీ ఇంకా ఇతర పొరుగు వారు అనేక కుటుంబాలు ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు ప్రభువా. వారందరినీ ముట్టండి, మీ మీ రక్షణలో వారిని స్వస్థపరచండి. అదేవిధంగా వారు తిరిగి ఈ మందిరానికి వచ్చి మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలుగా, స్తుతించే బిడ్డలుగా వారిని తయారు చేయమని, సిద్ధపరచమని మీ పాదముల చెంత అడుగుచున్నాము ప్రభువా. అదేవిధంగా తండ్రి, సంతానం లేని వారు మీ వైపు చూస్తూ ఉన్నారు ప్రభువా, వారికి సంతానాన్ని ఇవ్వండి. అలాగే జీవిత భాగస్వామి కోసం, వివాహాల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారికి మంచి జీవిత భాగస్వాములను అనుగ్రహించమని మీ పాదములను బట్టి అడుగుతున్నాం తండ్రి. అలాగే మీ దీనదాసుడు చెప్పనైనటువంటి వాక్యమును మేము విని మా హృదయంలో భద్రపరుచుకుని ఆ విధంగా నడుచుకుని వారిగా మమ్మల్ని సిద్ధపరచమని, స్థిరపరచమని, ఈ దిన ఆశీర్వాదంతో మమ్మల్ని నింపమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము ప్రభువా. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. మీ ఆకాశాలను సృజించి అందులో ఉన్నటువంటి సంస్థలను ఏలుచు పోషిస్తూ సంరక్షిస్తున్న మా ప్రియపరులకు తండ్రి, ఈ పరిశుద్ధ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. పాపులమైన మా కోసం ప్రభా, పరలోకమును వీడి భూలోకానికి వచ్చి ప్రభా, ఆ శిలువలో నాయన మా కోసం నీ రక్తమంతా కాల్చిన విధానంపై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా మా తండ్రి, మా సంఘమును జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో నైనా నీ ఆవరణలో మేమందరం చేరి నీ పరిశుద్ధ ఆలయంలో నిన్ను స్తుతించటకు, గుణపరచటకు, నిన్ను మహిమపరచటకు, నిన్ను ఆరాధించటకు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన నమ్మకం వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా మా తండ్రి, మా సంఘమును జ్ఞాపకం చేసుకోండి. మా సంఘ సభ్యులను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. దేవాన్ని సన్నిధికి నైనా ఎవరెవరు ఎటువంటి అవసరాలు కొరత వచ్చి ఉన్నారు, అట్టి బిడ్డలను మీరు దర్శించండి. వారి బాధల నుంచి, వారి యొక్క నిడుపుల నుంచి, వారి అనారోగ్యం నుంచి, వారి యొక్క నైనా ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రతి ఒక్కరిని నైనా విడిపించమని మీ సన్నిధిలో అడుగుతున్నాను. ఈ ఆవరణలో ప్రవేశించిన ప్రతి బిడ్డ నైనా దీవించి, సంతోషించి, నైనా నెమ్మది పొంది ప్రభా గృహము చేయటట్లుగా సహాయం దయచేయమని సన్నిధిలో అడుగుతున్నాను. ఈ ఆవరణలో ప్రవేశించినటువంటి మేము మా ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవచ్చు, మర్యాదకరముగా నైనా నీకు మహిమకరముగా, నీకు ఘనత తెచ్చేవారుగా ప్రవర్తించడం సహాయం దయచేయండి. స్త్రీల సమాజాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు వారు చేస్తున్నటువంటి మరి ప్రార్థనలను మీరు సఫలీకృతం చేయండి. మరి రేపటి దినం నుంచి మరి సమ్మర్ బైబిల్ క్లాసెస్ జరుగుతుండగా చిల్డ్రన్స్ కోసం
దేవా మీరు ఆ కార్యక్రమాలన్నింటిలో మీరు తోడుగా ఉండండి. బిడ్డలందరూ మీ సన్నిధికి వచ్చి దేవా మా తండ్రి నీ వాక్యం నాయన నేర్చుకునడానికి పరలోక పౌరులుగా నా తండ్రి దీవించబడటానికి సిద్ధపడటానికి సహాయం దయచేయండి. బోధిస్తున్న ఉపాధ్యాయులు కూడా నాయన నీ జ్ఞానంతో నింపి ప్రభావ బిడ్డలకి మోసమైనటువంటి మాటలు నాయన బోధించడానికి కావాల్సిన పరలోక జ్ఞానం మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో అడుగుతున్నాను. సహాయం దయచేయండి. ఆ సంఘంలో నాయన అనారోగ్యంతో ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి, ఉండండి, స్వస్థతని ఇవ్వండి ప్రభావ. అలాగే మా ప్రభావ గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకునండి, సుఖప్రసవం ఇవ్వండి. సంతానం లేని బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయండి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నాయన సరైనటువంటి జీవిత భాగస్వాములను మీరు అనుగ్రహించండి. చదువుతున్న బిడ్డలకు కావాల్సిన జ్ఞాపక శక్తిని మీరు దయచేయండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నాయన మరి చదువుకు తగినటువంటి ఉపాధిని మీరు అనుగ్రహించండి. సన్నిధించిన సహాయం దయచేయండి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని మీరు పేరుస్తున్న దీవించి ఆశీర్వదించండి. మా సంఘాన్ని ఇంకా అభివృద్ధి పరచుకుని మీ సన్నిధిలో అడుగుతున్నాం. యవనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సినటువంటి పోషణ ఆదరణ మీరు అనుగ్రహించుకుని మీ సన్నిధిలో అడుగుతున్నాం. దేవా మా తండ్రి ఇదిగో నీ యొక్క దాసుడు నీ సన్నిధిలో నిలబడి నీ వాక్యమును మాకు అందించుండగా నీ మాటలను ప్రభావ మేము శ్రద్ధగా ఆలకించడానికి మాకు సహాయం దయచేయండి. ప్రతి మాట నాయన వ్యర్థంగా పోకుండా మా హృదయాలను నాటబడినదే ఫలించి నాయన మృతుల అభివృద్ధి పొందినట్టుగా సహాయం దయచేయమని మీ సన్నిధిలో అడుగుతున్నాము. ఈ దాసుని మీ సిలువ చాటును మరుగుపరచండి, నీ పరిశుద్ధాత్మ శక్తితో బలపరచండి, జ్ఞానంతో అభిషేకించి నాయన మాకు అవసరమైనటువంటి మాటలను నాయన బోధించమని మీ సన్నిధిలో అడుగుతున్నాము. ఈ వాక్యానుసారంగా జీవిస్తూ అనేకులను నీ వెలుగు మార్గంలోనికి నడిపించేటువంటి నాయన సాక్షకరమైనటువంటి జీవితాలు మేము జీవించినట్లుగా సహాయం దయచేయమని ఈ ఆరాధనంతటిలో మీరే తోడయండి, నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి మహిమ ఘనత నీవు అందరూ ఎటువంటి ఆటను కోయలు వారు పాడుతూ ఉండగా వారితో కూడా మనం అందరం కలిసి దేవుడు మనకిచ్చినటువంటి స్వరాలను కలుపుతూ ప్రభు నామాన్ని ఏర్పరిచేటువంటి వారు కూడా ఉండాలని అందరూ కూడా వచ్చినటువంటి వారందరూ కూడా ఆ కీర్తన పాడుతూ దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమపరచాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుని ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, స్తుతులకు పాత్రుడా మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా మీ ఆత్మతో నిష్ప్రయోజకుడైన మీ దాసునైన నన్ను మీరు నింపి తండ్రి మా ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి మాకు ఏమి అవసరమైనదో అది మాకు అనుగ్రహించమని చేరించిన ప్రియులందరినీ కూడా మీరు దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుకోండి. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయమున శుభములు, వందనాలు
తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ 2025వ సంవత్సరంలో 5వ మాసం అంటే మే మాసంలో ఈ మొదటి పునరుద్ధాన దినమునందున సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి స్తుతించే గొప్ప భాగ్యము దేవాది దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనందరి పక్షాన త్రియేక దేవునికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ నేటి ఆరాధన నిమిత్తమై చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి దైవ సందేశాన్ని శ్రద్ధగా ఆలకించాలని మిమ్మల్ని అందరినీ మరొకసారి క్రీస్తు యేసు నామములో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆ రీతిగానే ఎవరైనా నూతనముగా దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చినటువంటి వారు ఉంటే మిమ్మల్ని కూడా యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధనకు ఆహ్వానిస్తున్నాం. దేవుని యొక్క సన్నిధానంలో మీరు కూడా ఇక ముందు కూడా మాతో కూడా కలిసి ఈ పరిశుద్ధ మందిర ఆవరణంలో ప్రభువుని స్తుతించడానికి మిమ్మల్ని అందరినీ ఇక ముందు కూడా ప్రేమతోటి ఆహ్వానిస్తూ ఉండగా అందరము కలిసి కొద్ది నిమిషాలు దేవుని యొక్క సన్నిధానంలో దేవుని మాటలను ఆలకిద్దాం. చదవబడిన లేఖన భాగాలు సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 9వ అధ్యాయము మొదటి 8 వచనాలు పాత నిబంధన పాఠముగా ఆ లేఖనాలను మనం చూచాం. ఆ రీతిగానే కృత నిబంధన లేఖనాలను అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో నుండి 23వ వచనం నుండి 31వ వచనం వరకున్న లేఖన భాగాలను చదువుగా కూడా మనము విన్నాము. ఈ దినాన ఇందులో నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి అవసరమైన కొన్ని మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఆసక్తితో ఆ మాటలను మనము ఆలకిస్తూ దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమపరిచేటువంటి బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరిట మిమ్మలను ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో చదవబడిన సందర్భం దావీదు సంపూర్ణంగా రాజుగా అయిన తదుపరి ఆయనకు ఒక ఆలోచన కలిగింది. తన స్నేహితుడు అయినటువంటి యోనాతానును గురించినటువంటి ఆలోచన. ఆ ఆలోచన ఏమిటి అంటే సౌలు యొక్క సంతతి అంతా కూడా యుద్ధ భూమిలో మరణించారు. అది యోనాతానును బట్టి తన కుటుంబంలో ఎవరైనా ఉన్నారేమో అని ఒక ఎంక్వైరీ ప్రారంభించి ఆయన కనుక్కున్నప్పుడు యోనాతాను కుమారుడే ఒక కుంటివాడు బలహీనుడు ఉన్నట్లుగా దావీదుకు సమాచారం అందింది. వెంటనే దావీదు అతన్ని తన రాజమందిరములోనికి ఆహ్వానించడం, తనతో కూడా తన భోజనపు బల్ల దగ్గర అతన్ని కూర్చొని పెట్టడం చూచేటువంటి సందర్భము అక్కడ మనము గమనిస్తాం. అంటే పూర్వదినాల్లో రాజులకి
ఒక భోజనపు బల్ల ఉండేటువంటిది. ఆ భోజనపు బల్ల దగ్గర ఎవరు పడితే వారు ఆసీనులు అయ్యేటువంటి అవకాశం లేదు. ప్రత్యేకింపబడినటువంటి వారు మాత్రమే రాజు సముఖములో ఆయన దగ్గర కూర్చొని ఆ భోజనపు బల్ల మీద ఆయనతో కూడా భుజించేటువంటి ఒక అవకాశము కొందరికి మాత్రమే ఆ దినాల్లో ఉండేది. అది సౌలు యొక్క ఆహారపు బల్ల కావచ్చు, లేకపోతే దావీదు ఆహారపు బల్ల కావచ్చు, లేకపోతే సమూయేలు యొక్క సొలొమోను యొక్క బల్లను మనం చూస్తే వీళ్ళిద్దరి మీద కూడా ఆయన కొంచెం ప్రత్యేకమైనది. అందులో విస్తారమైనటువంటి ఆ పనివారైతేనేమి, ఆ వంటలు రకాలు కానీ మనము అక్కడ సొలొమోను యొక్క ఆ బల్ల దగ్గర మనం చూస్తాం. అంటే రాజుల యొక్క సముఖంలో కూర్చొనేటువంటి అవకాశము అందరికీ కలిగేది కాదు, కానీ కొందరికి మాత్రమే ఆ సహవాసము కలిగేటువంటిది. ఈ బల్ల అనేటువంటిది మనకు తెలియపరుస్తున్నటువంటి ఆ సందేశం ఏమిటంటే సహవాసము అంటే సమబద్ధి, అందరూ సమానముగా కూర్చోనేటువంటిది, అందరూ సమానముగా భుజించేటువంటిది అనే అర్థము మనకు బల్ల అనగానే సహవాసము అర్థమవుతుంది. అయితే ఈ దినాన మనకు కూడా ఒక సహవాసం ఉంది, ఒక ప్రత్యేకమైనటువంటి సహవాసం ఉంది. అది ఏమిటి అని అంటే క్రీస్తు బల్ల. అయితే ప్రియులారా, ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. ఆ దినాల్లో రాజుల దగ్గర పెద్ద పెద్ద భోజనపు బల్లలు ఉండేటువంటివి. అందులో కొందరు మాత్రమే ఆ సహవాసంలో కూర్చునేటువంటి వారు. అందరికీ ఆ అవకాశము లేదు. అయితే క్రీస్తు ప్రభు బల్ల అని పిలుస్తూ ఉన్నాం. ఆయనకుందా బల్ల? ఆయనకంటూ ఆయన రాజుల దగ్గర బల్ల ఉంది, కానీ క్రీస్తు దగ్గర ఉందా ఆ బల్ల అనేటువంటిది మనం ఒకసారి ఆలోచన చేస్తే లూకాసు వార్త 22వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 29-30 వచనాలు కనపడతాయి, కలిసి ఉంటాయి. ఆ మాటను మనం గమనిస్తే, గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగానే నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని, ఈయన రాజు కాదు, ఈయన రాజులకు రాజు, ప్రభువు కాదు, ప్రభువులకు ప్రభువు. ఈయనకి కూడా ఒక బల్ల ఉంది. ఈ రాజులకు రాజైన, ప్రభువులకు ప్రభు అయిన క్రీస్తు ప్రభువారే చెబుతున్నటువంటి మాట ఏమిటి అని అంటే, అక్కడ నా రాజ్యములో నా బల్ల యొద్ద, నా రాజ్యంలో నా బల్ల యొద్ద. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆ రాజ్యంలో ఆ దేవుని సహవాసంలో మనము కొనసాగాలనే ఉద్దేశంతో ఈ లోకంలో ఒక మాదిరిని దేవాతి దేవుడు మనకు ఉంచిపోయాడు. అదే ఈ ప్రభు సంస్కారము అనేటువంటి బల్ల. ఇందులో పాల్గొనేటువంటి వారు మాత్రమే ఇందులో పాల్గొని ఆయన ప్రశస్తమైనటువంటి రక్తములో కడగబడి రక్షణలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు ఇందులో పాల్పంచుకుంటాం. ఇందులో పాల్పంచుకున్నటువంటి వారికి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నాకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో నాకు ఒక భోజనపు బల్ల ఉంది. ఆ బల్ల యొక్క మీరు అంటే నా సహవాసంలో మీరు కూడా ఉండాలి అని అంటే భూలోకంలో మనకు ఒక నియమం ఉంది. అయితే ఈ నియమాన్ని
ఆచారకరముగా, ఆచారయుక్తముగా, లేదా ప్రతి నెల మొదటి ఆదివారము లేకపోతే పునరుద్ధానము ఆచరించవలసిన ఒక ఆచారముగా ఆచరించడం కాదు, కానీ దానిని హృదయపూర్వకముగా అందులో పాల్గొనవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. అనేక మంది ఇటువంటి సహవాసంలో లేనటువంటి వారిని మనము ఇంకనూ మన సంఘములో, అంటే ఈ మందిరంలో, సంఘములు అంటాం సరికాదు, కానీ సంఘము అనగా క్రీస్తు యేసు రక్తంలో కడగబడి రక్షింపబడి బాప్తిసం పొంది సంఘములో చేర్చబడినటువంటి వారు సంఘ సభ్యులు. దీన్ని మనం అందరం కూడా సంఘము అంటానికి లేదు. ఇందులో మందిరంలో కూర్చున్నటువంటి వారు క్రీస్తుకు సంబంధించిన సంఘ సభ్యులు ఉన్నారు. క్రీస్తుకు సంబంధం లేనటువంటి వారు కూడా ఇక్కడ సభ్యులుగా కూర్చొని ఉన్నారు. ఏమిటి ఆ మాట అంటే, ఎవరైతే రక్షింపబడ్డారో, ఎవరైతే విశ్వసించారో, ఎవరైతే క్రీస్తు నా కొరకు కలవరిలో ప్రాణం పెట్టాడో, ఆయన కార్చినటువంటి ఆ ప్రశస్తమైనటువంటి రక్తధారుల్లో నా పాపములు కడిగాడని విశ్వసించి రక్షింపబడి బాప్తిసం తీసుకున్నారో వారు మాత్రమే సంఘము. ఇక్కడ అందరి మీద కూర్చోవచ్చు. ఇది ఆరాధన స్థలం మాత్రమే, కానీ ఇది అందరినీ సంఘస్థులు అని చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు. మనకు వాడుక అయిపోయింది. రక్షింపబడినా రక్షింపబడకపోయినా, క్రీస్తు యేసు నామంలో, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఉన్నా లేకపోయినా నేను కూడా ఆ సంఘ సభ్యుడినే, నేను కూడా ఆ సంఘ సభ్యుడినే అని చెప్పుకునేటువంటి ఒక మాట వాడుకైంది. ప్రియమైన దేవుని బిడ్డారా, నువ్వు ఈ మందిరంలో ఆరాధించే ఆరాధకుల్లో ఒక్కడవు మాత్రమే, కానీ సంఘములో, క్రీస్తు సంఘములో, క్రీస్తు రక్తములో కడగబడిన సహవాసములో నీవు లేవు అనే సత్యాన్ని తప్పనిసరిగా గమనించాలి. తప్పనిసరిగా గమనించాలి. నాకు కూడా బాక్స్ మెమోరియల్ సెమినరీ బ్యాప్టిస్ట్ చర్చి అని ఆ సంఘ సభ్యుడిని, అంటే క్రీస్తు యేసులో రక్షణ లేకుండా, క్రీస్తు యేసుని అంగీకరించకుండా, ఆయన నామ మహిమార్థంగా జీవించకుండా, నేను కూడా ఆ సంఘంలో, క్రీస్తు సంఘములో, రక్తంలో కడగబడిన సంఘంలో నేను సభ్యుడు అని చెప్పటానికి ఎలా వీలవుతుంది? అది వీలు కానిటువంటి మాట. ఎన్నటికీ క్రీస్తు సహవాసంలో అలా పరిస్థితులు, అంటే రక్షణ లేనటువంటి వారు ఎవరమైనా ఆయన సహవాసంలో, ఆయన బల్ల యొక్క లేము అని గ్రహించాలి. ఆయన బల్ల, ఆయన సహవాసంలో ఉన్నటువంటి వ్యక్తివి కాదు అని గుర్తించాలి. ఆయన సహవాసంలో ఉన్నాము అని అంటే ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని గుర్తిరిగి ఆయనలో మనము జీవిస్తూ రక్షణలో కొనసాగించేటువంటి వాడు మాత్రమే, వాళ్ళు మాత్రమే సంఘ సభ్యులు అన్న సత్యమును మనము గమనించాలి. ఇక్కడ ప్రభు అంటున్నటువంటి మాట, నాకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో నాకు ఒక బల్ల ఉంది, ఆ బల్లలో నాతో కూడా మీకు సహవాసం కావాలంటే ఇదిగో భూలోకంలో నేను ఒక మాదిరిని ఉంచిపోతూ ఉన్నాను. భూలోకంలో ఒక కార్యాన్ని, నన్ను జ్ఞాపకం చేసుకునేటువంటి ఒక కార్యాన్ని మీకు మాదిరిగా ఉంచిపోతున్నాను. ఈ సహవాసంలో, అంటే భూలోకంలో ఉన్నటువంటి ఈ బల్ల అనే సహవాసంలో నీవు నేను ఎప్పుడైతే ఆ సంఘ సభ్యుడిగా ఉంటామో, ఆయన రాజ్యంలో, ఆయన సహవాసంలో, ఆయన సంఘ బిడ్డలముగా, ఆయన కుటుంబ సభ్యులుగా నీవు నేను ఉంటాము తప్ప, ఈ అనుభవం లేనటువంటి వారు, ఈ సహవాసం లేకుండా, ఈ యొక్క కార్యంలో పాలు పొందుకోకుండా ఉండేటువంటి వారికి ఆయన రాజ్యంలో, ఆ మహిమ కలిగిన రాజ్యంలో, ఆ మహోన్నతుని యొక్క బల్ల దగ్గర ఆయనతో కూడా సమానంగా కూర్చు
కూర్చొనేటువంటి అర్హత లేనటువంటి వాడు అని గమనించాలి. ఈ మాట ఎవరి కోసము ఎంతసేపు చెప్పానంటే, ఒకవేళ ఇంకా ఈ అనుభవంలోనికి రాకుండా, ఈ సహవాసంలోనికి రాకుండా, ఈ సహవాసంలో పాల్గొనకుండా ఇంకా నిర్లక్ష్యం వహిస్తూ ఉంటే, నేను కూడా సంఘ సభ్యున్నే అనేటువంటి ఆలోచనలో ఉంటే, ఎన్నడను ప్రభు యొక్క సహవాసంలో ఇందులో పాల్గొనకుండా అందులో పాల్గొనేటువంటి అర్హత లేదు అని జ్ఞాపకం చేస్తుంది పరిశుద్ధ గ్రంథం. ఇంకా నమ్మకపోతే, ఇంకా అంగీకరించకపోతే, ఇంకా విశ్వసించి రక్షణ బాప్తిస్మము లేకపోతే, ప్రభు ఈ మొదటి నెల, ఈ 5వ నెల, ఈ మొదటి వారమున నిన్ను నన్ను ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. బాగుంది అంటే వారు ఇంకా ప్రభులోనికి రాకపోతే వారు ప్రభుతో కూడా ఉండే సహవాసాన్ని కోల్పోతారు. ఆయన కుటుంబ సభ్యులుగా అంగీకరింపబడరు. ఆయన కుటుంబ సభ్యులుగా అంగీకరింపబడాలంటే ఆయన ఉంచిపోయిన ఈ మాదిరిలో మనము కూడా ఈ సహవాసంలో మనము జీవించే వారుగా ఉండాలి. అయితే మంచిది. ఇప్పుడు ఆ సహవాసంలో పాల్గొంటున్నటువంటి మనము కూడా ఒకసారి మనల్ని ఆలోచన చేయాలి. ఆ సహవాసంలోనికి వస్తున్న ఆయన ఉంచిపోయినటువంటి ఆ మాదిరి అనేటువంటి ఆయన బల్ల దగ్గరికి వస్తున్నటువంటి మనము ఎలా ఆయన బల్ల దగ్గరికి రావాలో ఒకసారి కొన్ని మాటలను మనం పరిశుద్ధ గ్రంథములో ఉండి ధ్యానం చేసి ముగిద్దాం. రండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలోనికి. కొరింథీయులకు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 23వ వచనం నుండి మనం గమనిస్తే ఆయన అంటాడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇంకా మత్తయి సువార్తలో కానీ మార్కు సువార్తలో కానీ అంటే అన్ని సువార్తల్లో మనము ఆ విషయాన్ని చూస్తాము. ఆయన మొట్టమొదటిగా ఆ కార్యము చేస్తూ ఆయన చేసిన మొదటి కార్యం ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయనను సమీపించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయనను సమీపించాలి. అంటే ఆయన సహవాసంలోనికి వస్తూ ఉన్నటువంటి మనము, ఆయన బల్ల దగ్గర సమకూడుతున్నటువంటి మనలో ఉండవలసిన మొదటి లక్షణము ఏమిటంటే కృతజ్ఞతా భావంతో ఆయన బల్ల దగ్గరకు మనము సమీపించాలి. ఎందుకయ్యా కృతజ్ఞతా భావంతో ఎందుకు ఆయన బల్ల దగ్గరకు మనము సమీపించాలంటే, అదే మొదటి ఇందాక మనం చదువుకున్న పాత నిబంధన పాఠంలో సమూయేలు రాసినటువంటి ఆ 2వ గ్రంథము 9వ అధ్యాయంలో ఉన్న సందర్భాన్ని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటి అంటే, యోనాతాను కుమారుడు మెఫీబోషెతును కనుగొన్న తర్వాత మెఫీబోషెతుని ఎక్కడికి తీసుకొని వచ్చారంటే రాజు భోజనం చేస్తున్నటువంటి బల్ల దగ్గరకు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినప్పుడు అక్కడ మెఫీబోషెతు అంటాడు, ఒకప్పుడు రాజపుత్రుడే ఇతను కూడా రాజరిక వ్యవస్థలో బ్రతికినటువంటి వాడే. ఇప్పుడు ఆ రాజరిక వ్యవస్థ లేదు కనుక, ఆ రాజరిక వ్యవస్థ లేకపోవటమే కాక తన పితరులందరూ కూడా, తన కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది. అందరూ అంతరించిపోయాడు. ఇప్పుడు మెఫీబోషెతు ఎలా ఉన్నాడంటే ఒక అనాథగా ఉన్నాడు. ఎవరు దిక్కులేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అనాథ మాత్రమే కాదు, కానీ అంగవైకల్యం కలిగినటువంటి వాడు కూడా. అంటే తన పనులు తాను చేసుకోలేనటువంటి ఆ దుస్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఒక రాజు బల్ల దగ్గర కూర్చోనేటువంటి అధికారం కలిగినప్పుడు అక్కడ కృతజ్ఞతా భావంతో ఆ మెఫీబోషెతు అంటాడు,
అయ్యా ఈ చచ్చిన కుక్క లాంటి నాకు ఇటువంటి స్థితిని కలగజేశావే. మన పరిస్థితి కూడా అదే. ఎందుకు కృతజ్ఞత భావంతో ఇక్కడికి రావాలంటే, ఒకప్పుడు మన పరిస్థితి అదే. చచ్చినటువంటి వారమే, పనికిమాలినటువంటి వారమే. అంగవైకల్యం, అతనికి అంగవైకల్యము ఒక్కటే కుంటితనం ఉంది, కానీ మనకు ప్రతి అవయవం వైకల్యమే. మన అంతరంగం అంతా కూడా వైఫల్యమే. ఏ మంచి కూడా లేదు. ఎటువంటి మంచి లేకపోయినప్పటికీ ఆయన ఎవరు? దావీదు కంటే మహారాజు, రాజులకు రాజు, మహారాజు, ప్రభువులకు ప్రభు అయిన ఆయన సహవాసంలోనికి నిన్ను నన్ను ఆహ్వానిస్తూ ఉంటే ఎంత కృతజ్ఞత భావము కలిగి ఆయన సహవాసంలోనికి రావాలో ఒక్కసారి ఆలోచన చేయి. కేవలం భౌతిక సంబంధమైన రాజు మెఫీబోషెతును పిలిస్తే మెఫీబోషెతు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడో, అలాగే పరమందున్నటువంటి రాజు, పరలోకమును విడిచి మన దగ్గరికి వచ్చినటువంటి రాజు, ఆయన ఆయన యొక్క సహవాసంలో నిన్ను నన్ను చేర్చాలని అనుకుంటున్నటువంటి ఆ రాజు. ఆ లేఖన భాగంలో మనం గమనిస్తే ఎక్కడున్నాడంట? లోదేబారులో నేను అని రాయబడి ఉంది. లోదేబారు అని అంటే క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, మేత లేనిటువంటి స్థలము. ఏంటి? లోదేబారు అని అంటే మేత లేనిటువంటి స్థలంలో, అంటే అక్కడ ఆహారం లేనిటువంటి దుస్థితిలో అనేటువంటి స్థలంలో ఎవరున్నారంటే మెఫీబోషెతు ఉన్నాడు. ఆ మెఫీబోషెతు ఆహారం లేనటువంటి స్థలంలో ఇంకెవరి దగ్గర ఉన్నాడని మనం చూస్తే అక్కడ మాకీరు ఇంట ఉన్నాడు అని రాయబడి ఉంటుంది. మాకీరు ఇంట ఉన్నాడు అంటే, మాకీరు అని అంటే అర్థం ఏంటంటే అమ్మబడిన వాడు. అదే చూడండి, ఆ మాట మీరు ఇంటికి తర్వాత చూడండి. లోదేబారు అనగా ఆహారం లేనిటువంటి స్థలం. ఈ లోదేబారు అనేటువంటి ఊరిలో ఎవరింట దగ్గర ఉన్నారంటే మాకీరు ఇంట దగ్గర ఉన్నారు. మాకీరు అనగా అమ్మబడినటువంటి వాడు. అంటే ఒక వ్యక్తి అమ్మబడాడు అని అంటే వాడు ఒక బానిస అని అర్థం. ఆ బానిస దగ్గర ఇంకొక చిన్న బానిసగా ఇతడు ఉన్నాడు. అర్థమవుతున్నాయి మాట. ఈ మాకీరు అనగా అమ్మబడిన వాడు, వాడు స్వతంత్రుడు కాదు. అంటే ఎవరికో అమ్ముకున్నటువంటి భావంలో పాపము లేకపోతే అపరాధముల చేత అమ్మబడినటువంటి మన బ్రతుకు, ఆత్మీయత ఆహారం లేనటువంటి మన బ్రతుకు ఆ జీవాహారం అందించడానికి ఆయన వల్ల దగ్గర ఆయన సహవాసంలోనికి మనలను ఆహ్వానించిన ఆ దేవునికి ఎంత కృతజ్ఞత భావం కలిగి అక్కడికి రావాలో మనము అర్థం చేసుకోవాలి. ఆహారం లేనటువంటి దుస్థితిలో పాపానికి అమ్మబడి సాతాను బానిసత్వంలో బ్రతుకుతున్న మనకు దాని నుండి విమోచన కలిగించి బ్రతికినటువంటి బ్రతుకులో నుండి మనకు జీవాన్ని ఇచ్చి ఆయన సహవాసంలోనికి ఆయనతో కూడా కూర్చుని అనుభవంలోనికి నడిపిస్తూ ఉన్నప్పుడు ఎంత కృతజ్ఞత భావము కలిగి ఉన్నామో ఒక్కసారి మనము ఆలోచన చేయాలి. ఇంతవరకు ఆ కృతజ్ఞత భావం కూడా లేకుండా ఆయనను రక్షకుడు అని అంగీకరించకుండా నేను సంఘ సభ్యుణ్ణి అని బల్లకొట్టి చెప్పేటువంటి వాడిని ఏమనాలో మనకు అర్థం కావట్లేదు. ఆ వ్యక్తులను ఎలా చూడాలో మనకు అర్థం కావట్లేదు. నేను సంఘ సభ్యుణ్ణి అంటే ఇంకా రక్షణ లేదు, బాప్తిస్తం లేదు, నేను అనేటువంటి అహంతో, నాది అనేటువంటి ఆలోచనతో మాట్లాడేటువంటి వారిని ఏ పరిగణలోకి తీసుకోవాలనో దేవుడే చూసుకుంటాడు ఆ విషయాలు. కానీ ఆయన రక్షణలోనికి వచ్చిన మనము ఎందుకు ఉపయోగం లేనటువంటి మనలను ఆ సహవాసంలోనికి ఆహ్వానించాడే. ఎవడో మోసుకొని వస్తే మోసుకురావాలి, ఎవడో తీసుకొని వస్తే తీసుకురావాలి. మెఫీబోషెతును
తను స్వయంగా రాలేనటువంటి పరిస్థితి. అతడే అమ్మబడ్డాడు, అతడికి అమ్మబడినటువంటి వాడు. ప్రియులారా, అటువంటి దుస్థితి నుండి, అటువంటి హీనమైనటువంటి స్థితి నుండి నిన్ను నన్ను విమోచించిన ఆ ప్రభు యొక్క బల్ల దగ్గరికి, ఆయన సహవాసం దగ్గరికి వస్తున్నటువంటి నీవు నేను ఎంత కృతజ్ఞతా భావంతో వస్తున్నామో, సమీపిస్తున్నామో ఒక్కసారి మనము ఆలోచించుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. రెండో విషయం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో, దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. ఎందుకంటే దీన్ని మనము అనుసరించాలి, ఎందుకు దీన్ని అవలంబించాలి అని అంటే, ఆ అవలంబించడానికి వచ్చేటువంటి మనము మొట్టమొదటిగా కృతజ్ఞతా భావంతో అక్కడికి వచ్చి ఏం చేయాలంట? మనము ఏం చేయాలంట? ఆయనను జ్ఞాపకము చేసుకొనుటకై. ఈ మధ్య మనకి జ్ఞాపకం చాలామందిని చేసుకున్నాం. ఈ మధ్య కాలంలోనే ఈస్టర్ పండుగ రోజు మన పూర్వీకులందరినీ జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ పోయాం. కొంతమంది వారి యొక్క స్థితిని బట్టి పూలమాల వేసేవాళ్ళు పూలమాల వేశారు, టెంకాయలు కొట్టేవాళ్ళు టెంకాయలు కొట్టారు, పూజ చేసేవాళ్ళు పూజ చేశారు, మొక్కాల్సినటువంటి వారు మొక్కాడు. అది వారి యొక్క కార్యకలాపాల్లో వారిని జ్ఞాపకం చేసుకున్నారు. మరలా సంవత్సరం రోజులు మళ్ళా ఈస్టర్ దాకా వారి గుర్తుకు రావు, జ్ఞాపకానికి రావు. అలా జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు ఇక్కడ. అలా జ్ఞాపకం చేసుకోమన్నాడా? అదేంటి జ్ఞాపకం చేసుకోవటం అంటే? లేకపోతే ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకొని వచ్చిన 10 మందికి భోజనాలు పెట్టి జ్ఞాపకార్థం అయిపోయింది అని చెప్పమన్నాడా? అదేనా? అది జ్ఞాపకం చేసుకోమని అంటనే గల కారణం ఏమిటి? నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చెయ్యాలి. దీన్ని ఎందుకు ఆచరిస్తున్నాము అంటే, ఎందుకు అంగీకరిస్తున్నాము, అనుసరిస్తున్నాము అని అంటే, ఆయనను జ్ఞాపకము చేసుకున్నట్టుకు. ఏంటి ఆయన్ని జ్ఞాపకం చేసుకోవటం అంటే? అనుదినం మన గృహాల్లో మన పూర్వీకుల్ని జ్ఞాపకం చేసుకున్నట్టు సంవత్సరానికి ఒకసారి, లేకపోతే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్టు నెలకు ఒకసారి జ్ఞాపకం చేసుకోవటమా? ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? ఏమని జ్ఞాపకం చేసుకోవాలంటే, చూడండి, ఒక మాటను పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రియులారా మాటను మనం చదివితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో విచిత్రం ఏమిటంటే, ఈరోజు మీరు గమనించారా లేదో, మన లోత్రన్ యొక్క ఆల్మానిక్ కూడా ఇదే, వాళ్ళ యొక్క ధ్యానాంశం కూడా ఇదే. నేను ఉదయం అక్కడికి వెళ్ళినప్పుడు ఈ లేఖన భాగమే చదువుతున్నారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏంటంట? ఎందుకంటే ఏమంటే జ్ఞాపకం చేసుకోవాల్సింది, మాదిరిగా ఎందుకు ఇది ఉంచిపోయాడు? ఆయన అడుగు జాడలలో అనుసరించి నడుచుకున్నటకు అది మాదిరిగా ఉంచి నన్ను జ్ఞాపకం చేసుకోమని 23వ వచనంలో అంటాడు. 22వ వచనంలో, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ కట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఇది జ్ఞాపకం చేసుకోవలసింది. ఆయన అడుగు జాడలు మనకు మాదిరిగా ఉంచిపోయాడు. ఇదిగో ఈ మాదిరి నేను ఉంచిపోతున్నాను. నా శరీరమును,
నా రక్తంలో ఒక మాదిరిగా ఉంచిపోతూ ఉన్నాను. దాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా అడుగు జాడలు మీకు జ్ఞాపకం రావాలి. ఏంటి తెలిసిన అడుగు జాడలు అంటే, నేను పాపము చేయలేదు, నేను పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టుబడి బెదిరింపను లేదు. దేవుని చిత్తమేదో ఆ న్యాయానికి మాత్రమే తను అంగీకరించాడు. ఇది మనలను జ్ఞాపకం చేసుకోమంది. ఏమిటంటే, తన విడిచి మనకు మాదిరిగా ఉంచిన తన యొక్క జీవన విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నెలకు ఒకసారి కాదు, అనుదినము ఆయన జీవితాన్ని, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన పాపము చేయలేదు. మన నోట ఎప్పుడు కపటమే. మనం ఒక మాట అంటే 10 మాటలు తిరిగి వడ్డించాలి. కపటపూరితమైన ఆలోచనలు, మాటలు ఆయన జ్ఞాపకం చేయమని ఏమిటి అంటే, వచ్చి ఇది ప్రభు యొక్క శరీరమునకు ద్రాక్షారసము, ఇది ప్రభు యొక్క రక్తమునకు, అది కాదు ఆయన జ్ఞాపకం చేయమంది. అది మాదిరిగా ఉంచిపోయి నా అడుగు జాడలు జ్ఞాపకం ఉంచుకో. నేను ఎలా బ్రతికాను ఈ సమాజంలో, నేను ఎలా జీవించానో అది జ్ఞాపకం చేసుకొని నా అడుగులో అడుగు వేయి. నేను ఏ కపటం లేనటువంటి వాడిగా ఉన్నాను నోటితోటి, నేను ఏ భావజాలతో బ్రతికాను, ఇక్కడ ఎలాంటి స్థితిలో ఇక్కడ జీవించానో ఆ స్థితిని నువ్వు ఎన్నటికీ మర్చిపోకుండా జ్ఞాపకము ఉంచుకో. జ్ఞాపకము ఉంచుకో. ఆయన శరీరం ఏమంటున్నాము దాన్ని, ఆయన ఆ యొక్క రొట్టెని మనం ఏమంటున్నాము, ఇది ఆయన ఏమన్నాడు, నా శరీరము అన్నాడు. మనం కూడా దాన్ని ఏమనుకుంటున్నాము, ప్రభు యొక్క శరీరము అంటే నన్ను జ్ఞాపకం చేసుకోమంటుంది. ఏమిటంటే, నేను శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ లక్షణాలు నాలో ఉన్నాయి. నా అడుగు జాడలు ఇవి, నేను నడిచిన విధానం ఇది, నేను ప్రవర్తించిన బ్రతికిన బ్రతుకు ఇది. ఇది అనుసరించమని జ్ఞాపకం చేసుకోమంటే ఇందులో ఒక్కటి ఉండదు. కృతజ్ఞత భావంతో ఆయన సహవాసంలోనికి మనం వస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, నన్ను జ్ఞాపకము చేసుకోండి. నేను ఒక మాదిరి ఉంచిపోయాను. అది ఇది, ఈ సహవాసంలో ఉన్నవాడు నాకు ఒక రాజ్యం ఉంది, నాకు ఆడ ఒక బల్లుంది, అక్కడ భోజనాలు చేసేటువంటి బల్లుంది. ఎంత పెద్దదో తెలియదు, ఎందుకంటే ఎంతమంది ఉంటారో ఆయన దగ్గర కూర్చునేటువంటి వారు. ఇక్కడ ఈ భూలోకంలో రాజులైతే కొంతమంది పరిమితి కలిగినటువంటి వారే ఉంటారు, కొన్ని వారికి సంబంధించినటువంటి వారే ఉంటారు, ఆ హోదాకు తగినటువంటి వారే ఉంటారు. అక్కడ ఆ సహవాసంలో హోదా ఏం పడలేదు, ఈ హోదా ఉంటే చాలు, ఈ జ్ఞాపకార్థం ఉంటే చాలు. పేతురు రాసినటువంటి ఆ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఆయన అడుగు జాడలు, ఆయన నోట, ఆయన అన్యాయంగా హింసించబడుతూ కూడా ఎవరిని బెదిరించలేదంట. ఈ మాట ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఏమన్నాడు అక్కడ పేతురు రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయము, ఆ మాటను మనం ఒకసారి ఆలోచించు. నేను చదువుతాను. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక. అంటే నాకు ఈ మాటను ఆలోచన చేసినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఎక్కువగా ఎవరు బెదిరిస్తామంటే, తప్పు చేసినోడే ఎక్కువగా బదలాయిస్తాడు. తప్పు చేసినోడు ఎప్పుడు బదనాలు చేస్తాడు.
పెద్ద పెద్దగా మాట్లాడతాడు, పెద్ద పెద్దగా అరుస్తాడు. ఎందుకంటే ఆ తప్పిదమును గెలవటానికి. కానీ తప్పు చేయకుండా కూడా ఈయన బెదిరించలేదు. తప్పు చేయకుండా కూడా బెదిరించలేదు. నా అడుగు జాడ అంటే ప్రియమైన దేవుడు బిడ్డారా, కృతజ్ఞతాస్తుతుడి భావముతో ఆయన సహవాసంలోనికి వస్తున్నటువంటి మనము నన్ను జ్ఞాపకం చేసుకునంటే నెలకొకసారి జ్ఞాపకం చేసుకొని అందులో మనం అన్నట్టు ముక్క సుక్క అంటే కాదు. ఒక ముక్క అంత సుక్క అది కాదు. ఇది మన భావం అదేంటి? అంత ముక్క అంత సొక్కేలే కదా అదేంటి? దాన్నే కదా మనం జ్ఞాపకం చేసుకుంటుంది అని అనుకుంటున్నాం. కట్టి కనపడుతుంది, అది ముక్కగానే సుక్కగానే కనపడుతుంది. దాంట్లో ఉన్నటువంటి భావము, అందులో ఉన్నటువంటి తాత్పర్యం మనకు అర్థమవుతుందా? అందులో ఉన్న ప్రేమ అర్థమవుతుందా? అందులో ఉన్న ఆప్యాయత అర్థమవుతుందా? అది ముక్కగానో సుక్కగానో చూస్తే ఏమి కోల్పోతున్నామో అర్థమవుతుందా? అదేంటి ముక్కే సుక్కే కదా. నేను చేసిన సంఘంలో ఒక ఆయన ఉన్నాడు. రాష్ట్రం గారు ఒక రొట్టె చేసిందంటే ఒకసారి చూసింది, రెండోసారి ఆయన కోసం 2 రొట్టెలు చేశాడు. ఆయన ముక్క తీసుకోడు, పిడికిలు తీసుకుంటాడు. ఇది ప్రభురాత్రి భోజనం, ప్రభు భోజనం కదండి, ఆయన మొత్తం ఆ భోజనం చేయాలనుకుంటాడేమో, ఆ పూట ఆ భోజనమే చేయాలనుకుంటాడేమో. ప్రియులారా, ఇది అధికారం. ఇది ఏమిటి అంటే ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన బ్రతికిన బ్రతుకు జీవించటం. ఆయన బ్రతికిన బ్రతుకు. అదే పౌలు అన్నాడు, నేను ఆ 11వ అధ్యాయం మొదట వచ్చిన నేను క్రీస్తును పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి. నేను నడుస్తున్నానండి, ఇదిగో నా నోట కపటం లేదని. అంటే పౌలు అక్కడ ఏమంటున్నాడు? ఆయన అడుగుజాడలో నడుస్తూ, ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. నన్ను నా తప్పు లేకపోయినా నన్ను దండిస్తున్నారు, తిడుతున్నారు, కానీ నా నోటితో నేను తప్పు చేయట్లేదు. నన్ను హేళన చేస్తున్నారు, ఎగ్జామ్ చేస్తున్నారు, అయినను నేను పట్టించుకోవట్లేదు. కానీ తప్పు నాకు లేకపోయినా కూడా వారే నన్ను బెదిరిస్తూ ఉన్నారు, అయినను నేను మాట్లాడట్లేదు, తిరిగి మనలో వడ్డన చేయట్లేదు అని చెబుతున్నటువంటి పౌలు అనే. ఒకటంటే సార్ 36 ప్రియులారా, నన్ను జ్ఞాపకం చేసుకున్నది అనంటే ఆయన అడుగు జాడలలో నడవటము అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. 3వ విషయం నేను త్వరగా జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆయన మరణమును ఏంటి చెప్పాలి, చదవండి. ఆయన మరణమును. కృతజ్ఞతా భావంతో ఆయన సహవాసంలోకి వస్తూ ఆయన నడిచిన జీవన విధానాన్ని అనుసరిస్తూ మనం చేయవలసినటువంటి మరొక పని ఏమిటి అంటే, ఏం చేయాలంట? ఆయన మరణమును ప్రచురించాలి. సరే, ఏమనుకోకండి, పోయిన నెల పాల్గొన్న వాళ్ళు అందరూ ఇప్పుడు ఉన్నాం అనుకుంటా. పోయిన నెలలో పాల్గొన్న వాళ్ళు అందరూ ఇప్పుడు కూడా ఉన్నాం. వారి నుండి ఇప్పుడు సహవాసంలోనికి వచ్చిన ఇప్పటి వరకు ఎవరితోనైనా ఆయన మరణమును గురించి
ఏంటి ఆయన మరణం? ఇక మరణంతో ఏం పని? పునరుద్ధానం గురించి కదా మనం చెప్పాల్సింది. మరణం అయిపోయింది కదా. ఆయన మరణమును జయించి చేసిన పునరుద్ధానం గురించి కదా మనం తెలియపరచాలనే ఆలోచన అక్కడ పౌలు చెప్పలేదు. అందుకే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము. ఇక్కడ కూడా మరణించిన, అంటే సిలువ వేయబడి మరణించిన క్రీస్తుని ప్రచురపరచు. మొదటగా అది మనం ఎప్పుడు చేయగలుగుతాము అని అంటే, మనకు ప్రచురించుకున్నప్పుడు, నాకు నేను, మీకు మీరు. నాకు నేను, మీకు మీరు. ఈయన మరణం సాధారణమైంది కాదు. అందరూ మరణించినట్టు మరణించలేదు. ఒక మనిషి ఈ భూలోకంలో జన్మించి మరణించే వరకు అతని యొక్క తాపత్రయము, అతని ఆశ, తన యొక్క ఆలోచనన్నీ కూడా తను బాగుండాలి, తన బిడ్డలు బాగుండాలి, తన క్షేమం ఉండాలి, ఎవడు ఏమైనా పర్వాలేదు, మేము బాగుంటే చాలు అనేటువంటి బ్రతికి మరణించాడు. ఈయన అలా మరణించలేదయ్యా. ఈయన మరణించింది నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు. ఆయన మేలు కొరకు మరణించలేదు, మన మేలు కొరకు మరణించాడు. ఎప్పుడైనా చెప్పావు ఎవరితో ఈ మాట? ఎప్పుడైనా పాపం కొరకు నేను జీవించి మరణించానండి, నా యొక్క ప్రయోజనం కొరకు నేను జీవించి మరణించాను, ఇది నా సంపాదన కొరకు నేను జీవించి మరణించాను అని చెప్తాం. కానీ నేను మరొకరి కొరకు మరణించాను అయ్యా, ఆయన యోగక్షేమాల కొరకు మరణం లేదు, సమాజ శ్రేయస్సు కొరకే, సంఘ శ్రేయస్సు కొరకే అతడు మరణించాడు అని ఎవడము సాక్ష్యం? ఈయన మరణమును గురించి ప్రచురించమంటానికి గల కారణం ఏమిటంటే, ఆయన కొరకు మరణము నొందలేదు. ఆయన ఏదో పొందుకోవాలని స్వార్థంతో ఆయన మరణించలేదు. నీ కొరకు, నా కొరకు మరణము నొందాడు అని ప్రచురము చేయాలి. అంటే అలా ప్రచురము చేయాలంటే లోకములో నీవు నేను మరణించాలి. పౌలన్నాడు గలతీ పత్రికలో 2:20 ఇక జీవించువాడును నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. అంటే క్రీస్తు ఏ రీతిగా అనేక మందిని రక్షించడానికి మరణం నొందాడో, నేను కూడా ఒక వ్యక్తిని రక్షించడానికి ప్రయాసపడి మరణము నొందాలి అని మొట్టమొదటిగా మనము ప్రచురపరుచుకున్నప్పుడు, మన జీవన విధానాన్ని ఎదుటికి కనపరిచినప్పుడు, అప్పుడు మాత్రమే అది ప్రచురము చేయగలుగుతాం. యవ్వనికి ఏమి చెప్పకుండా బొట్ల మనము దేవుడు ఇచ్చినటువంటి దాన్ని తిని మనము సంతోషంగా ఎక్కడ వేసినటువంటి గొంగలుగా అక్కడే ఉండి ఇక్కడికి వచ్చి నెలకు ఒకసారి వచ్చేసి ఇందులో పాల్గొనటము, అది మనకంత ప్రయోజనకరమైనది ఏమీ కాదు. ఆయన మరణాన్ని మనం ప్రచురించాలి. చాలా విషయాల్లోనే నేను ఆఖరిగా ఒక మాటను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఏమిటంటే, మిగిలిన విషయాన్ని నేను జ్ఞాపకం చేయట్లేదు. ఆ పక్కన అధ్యాయం రండి, అంటే 10వ అధ్యాయంలో మనం గమనిస్తే, క్రీస్తునందు ప్రియమైన కొలింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 16వ వచనం 10వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? 10వ అధ్యాయము 16వ వచనంలో, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుటకు క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. దేనికంట? ఇందులో పాల్గొనేది దేనికంట? ఆశీర్వదింపబడటానికే. ఇందులో పాల్గొనేది దేనికంట? ఆశీర్వదింపబడటానికే. అపరాధుగా లేకపోతే పాపంలో పడటానికి కాదు. నేను ఆడే చెప్తాను, కొంతమంది వెళ్ళిపోయిన తర్వాత 4వ మాట వివరించాలి కాబట్టి మాట తెలియపరుస్తాను. ఏంటి? ఆశీర్వదింపబడటానికే కాదు. ఇది మనకి
అయితే యోధా ఇస్కరియోతు వలె ఉంటే ఆయన కూడా బలలో పాల్గొన్నాడు. నేను చదివిన మాట ఇందాక ప్రార్థన చేసే ముందు ఇదే మాట చదివాను. ఆ ముక్క తీసి పుచ్చుకోనగానే వాళ్ళకి ఏం దూరిందంట? ఆశీర్వాదం కావాలన్నా లేకపోతే అపవిత్ర ఆత్మ కావాలన్నా? ఛాయిస్ అంతే. ఇందులో పాల్గొంటుంది ఎందుకు? ఆశీర్వాదం కొరకే కదా. ఆడ బలలో పాల్గొన్నటువంటి వాడు ఆ శిష్యులతో కూడా యోధా ఇస్కరియోతు కూడా ఉన్నాడుగా. మిగిలినలో అది రాలేదు. వాళ్ళకి ఏమొచ్చింది? అపవిత్రాత్మ వచ్చింది. అప్పుడు దీంట్లో పాల్గొంటే పవిత్రాత్మ వస్తుందని అమాయకులుగా లేకపోతే తెలియనటువంటి వారు పాల్గొనడం కాదు. కృతజ్ఞత భావం లేకుండా పాల్గొన్నా, కృతజ్ఞత భావం లేకుండా పాల్గొనినా, ఆయన నడిచిన అడుగు జాడల్లో నడవకుండా పాల్గొనినా, ఆయన మరణమును ప్రచురించేటువంటి వారముగా లేకుండా పాల్గొనినా, ఏదో ఆచారము నెలలో ఒకసారి చెయ్యాలి కాబట్టి చేస్తున్నాము అని పాల్గొని అపవిత్రాత్మ ప్రవేశించేటువంటి ప్రమాదం ఉంది. ఏదైనా పాల్గొనేటువంటి వాళ్ళు కూడా పాల్గొనకుండా చేసే ప్రసంగాలు చేస్తున్నామని మీరు అనుకోవచ్చు. మీరు పాల్గొనండి, పాల్గొనకుండా నాకు అవసరం. నేను చెప్పాల్సింది మాత్రం చెప్పాల్సిందే కదా. ఆయన కూడా కొట్టుకున్నాడు. బలలో ఎవరున్నారు? ఆ సహవాసం బలలో ఎవరున్నారు? యోధా ఇస్కరియోతు కూడా ఉన్నాడు. కానీ వాడి ఆలోచన విధానం బాగలేదు. వాడు ఆచరించే విధానం బాగలేదు. అంతరంగంలో ఒక భావం ఉంది, బయట ఒక భావాన్ని ప్రదర్శిస్తున్నాడు. అంతరంగంలో ఎప్పుడెప్పుడు ఈ యొక్క ఈ సంస్కారం అయిపోతుందా, ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు పరిగెత్తుదామా అనే ఆలోచనలో వాడున్నాడు. నాకు కూడా ఉన్నాయి. పాస్టర్ గారు ఎప్పుడెప్పుడు వాక్యం మొదలు పెడతాడా అనేటువంటి ఆలోచనలో మీరు కూడా ఉంటున్నారని. ఎప్పుడెప్పుడు మొదలు పెడతాడా? ప్రియులారా, మనము ఆశీర్వాదింపబడటానికి మాత్రమే ఇందులో పాల్గొంటున్నాం, కానీ అపవాదికి స్థానం ఇవ్వటానికి కాదు. అంటే మన విధానం ఏం చేయబడాలి? మార్చబడాలి, మార్పు చెందాలి. చేసే ఆలోచన మార్పు రావాలి, మాట్లాడే మాట ఆలోచన మార్పు రావాలి. ఏదో నెల ఒకసారి చెయ్యాలి కాబట్టి చేస్తున్నామని అసలు ఆ ఆలోచన మదిలో నుండి తీసివేయాలి. అయితే ఒక మాట ఉంది, అపవాది ప్రవేశించకుండా తన్ను తాను పరీక్షించుకునేలా. ఎవడి బాధ్యత వాడికి ఇచ్చాడు. ఎవని బాధ్యత వానికి ఇచ్చాడు. నా బాధ్యత నీకు అప్పచెప్పలేదు, నీ బాధ్యత నాకు అప్పచెప్పలేదు. ఎవరిని వాడే. నోటులో నుంచి వచ్చేటువంటి మాట ఎలా ఉందో హృదయంలో కూడా అలాగే ఉండు. లేకపోతే అపవిత్రత, అపవిత్ర ఆత్మ అందులో ప్రవేశిస్తుంది. కాబట్టి తను తాను పరీక్షించుకున్నవాడు తీర్పు ఇదే. దేవుని కృప ఇదే, దేవుని కృప. అవకాశం ఉంది. ఒకవేళ కృతజ్ఞత భావంతో వచ్చావేమో, ఆయన అడుగుజాడలో నడవకుండా వచ్చావేమో, లేకపోతే ఆయన ప్రచురించకుండా
ద్వారా వచ్చామేమో. అయితే ఒక అవకాశం ఉంది ఈ సమయం. ప్రతిసారిగా ఇప్పుడు ఒక అవకాశం ఉంది. ఈ చేయలేకపోయినా క్షమించు, చేయగలిగినటువంటి మనస్సును తెచ్చి నీ అడుగుజాల్లో నడవలేదు, ఇక నడిచేటువంటి భాగ్యం తెచ్చి నేను ఆశీర్వదింపబడాలి కానీ అపవాదికి సాధనంగా ఉండాలని నాకు ఇష్టం లేదయ్యా. అంటే అపవాది సాధనాలుగా ఉండాలని నువ్వు ప్రాణం పెట్టలేదు. నా కొరకు కలువరిశిలో నువ్వు వేలాడలేదు. నేను పరిశుద్ధి, నువ్వు పరిశుద్ధులు కనుక మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆశ కలిగినటువంటి దేవుడు. నేను కూడా పరిశుద్ధంగా బ్రతకాలనే ఆశ ఉంది. ఈ శరీర బలహీనత వలన నేను పరిశుద్ధముగా బ్రతకలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను. ఇదిగో శరీర బలహీనతను జయించగలిగినటువంటి శక్తిని దయచేయి, నాకు సహాయం చేయ. ఎన్నడూ లోక సంబంధమైనటువంటి మాటలతోనే కాలయాపన చేయక, ఇకనైనను ఇప్పటి నుండైనను నీ మరణం గురించి ఒక్కరికైనా ప్రచురము చేసేటువంటి భాగ్యము నాకు దయచేయి. నాకు యోగ్యత లేదు, అంగవైకల్యము, అవిటివాడిని, అర్హత లేనటువంటి ఆ మెఫీబోషెతు ఆ రాజు ఇచ్చినటువంటి రీతిగా ఇదిగో పాపపు ఇష్టమైనటువంటి నా జీవితానికి మీరు అనుగ్రహించిన ఒక శ్రేష్టమైన అవకాశం అయ్యా. ఇది నేను విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. అయితే పాపినైనా నన్ను క్షమించు, పాపినైనా అపరాధినైనా నన్ను క్షమించు అని ఆయన సన్నిధానంలో మనం ఒప్పుకొని ఉండాలి. ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు. మన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసి ఆయనకి ఇష్టలైన బిడ్డలుగా చేసి తన కృపలో మనలను భద్రపరచునుగాక. ఆమె దేవుడు ఈ మాటలు మన హృదయంతరంగంలో ఫలింపచేయునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవుని సమయంలో చేరొచ్చిన మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటకై కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము ప్రభువా అలా లేకపోతే దయతో మమ్మల్ని క్షమించి కృప చూపించండి. మీ పాత్రలో చేయి వేయగలిగినటువంటి సహాయం మాకు దయచేయండి. మా అంతరంగంలో ఉన్న ప్రతి అపవిత్రతను యేసుక్రీస్తు నామంలో మీ సన్నిధానంలో ఒప్పుకుంటూ ఉండగా సహాయం చేసి కృప చూపించడానికి వచ్చేయండి. మమ్మల్ని అందరినీ మీ కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మీ చేతికి అప్పగిస్తున్నాం. శుద్ధీకరించి మమ్మల్ని పవిత్రపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుతూ ఉండగా పరిచయాలకు వచ్చి ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవునికి వందనాలు. అర్పించిన ప్రతి అర్పణ నీ నామాన్ని మాత్రముగా వాడబట్టకు సహాయం దయచేయండి. ఇచ్చిన ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించి కృపాక్షేములతో వారి కుటుంబాలను నింపమని వారిని మీ చేతికి అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో ప్రకటన పాట, అలాగే ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాద గీతంతో సెలవు తీసుకున్నాము. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనంతట్లో కూడా మీరు తోడుగా ఉండి ఈ నామ మహిమార్థము మీరు జరిగించినందుకై కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాల్గొన్న మీ బిడ్డలందరినీ, ఆరాధనలో సహకరించిన మీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచండి. చేరొచ్చిన వారందరినీ మీ సన్నిధిని ప్రభు వారికి తోడుగా ఉంచండి. ఆయా రీతిగా కానుకరించినటువంటి వారిని, డిగ్రీ మీరు తీసుకొచ్చినటువంటి వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఇదిగో కానుకలను స్వీకరించిన మీ బిడ్డలను కూడా మీరు దీవించి పరిచారంలో ఉన్న వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభు 10వ తారీఖు జరుగుతున్నటువంటి సహోదరి సుప్రియ వివాహం కొరకే ప్రార్థిస్తున్నాం. ఈ నా మహిమార్థంగా జరుగుతున్న సహాయం దయచేయండి. 23వ తారీఖు జరుగుతున్నటువంటి అశోక్ లక్ష్మీ పూజల యొక్క వివాహముకు ప్రభావం ఏ ఆటంకము లేకుండా పరిశుద్ధాత్మ శక్తితో ఈ నామ మహిమార్థముగా ఆ పరిశుద్ధ వివాహం జరిగించడానికి మీ కృప చూపించమని కూడా ప్రార్థిస్తూ చేరొచ్చిన ప్రియమిట్లను మరి ముఖ్యంగా ప్రభు రేపటి నుండి జరుగుతున్నాం VBS గురించి కూడా ప్రార్థిస్తున్నాం. బిడ్డలు వస్తూ ఉండగా పోతూ ఉండగా ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి.
వారు అనుదినము వారికి కావలసినటువంటి ప్రభువా వారికి ఏమైతే అందించాలని ఇంతకు మునుపు ఎలా జరిగిందో అలా ఇదిగో సంఘంలో ఉన్న ప్రియ బిడ్డలందరూ ప్రేరేపింపబడి ఆ బిడ్డలకు కావలసిన వసతులను అందించడంలో వారి యొక్క తోడ్పాటును అందించడానికి మీ కృప చూపించమని కూడా ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ సజీవుడు సర్వాధికారి జీవం కలిగిన దేవుడు అయినటువంటి మీ చేతికి సమర్పిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామ పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకొచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్న ప్రకారం భూమి మీద నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా రుణస్తులను నేను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేకాకి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరం నీవైన తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కాపుదల చేరొచ్చిన మనందరి మీదను సకల పరిశుద్ధంగా సదాకాలము తోడై ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. వందనాలు. మొదటి ఆరాధన ముగించబడది. రెండవ ఆరాధనలో పాల్గొనే ప్రియ సహోదరి సహోదరులు అందరూ కూడా ఒక క్రమంగా ప్రభు యొక్క శరీరము పంచుటకును, ఆయన రక్తము సాదృశ్యమైన ద్రాక్షారసము వడ్డించుటకును అనుకూలంగా అందరూ కూడా క్రమంగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. బయట ఉన్నటువంటి వారందరూ కూడా